సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి హామీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా రాష్ట్రంలో ప్రజలంతా చాలా ఈ 2 సంవత్సరాలు కూడా మోసపూరితమైన హామీలతో మోసపోయాము అని చెప్పేసి ఈరోజు రియలైజ్ అవుతున్నాం. మేము పొరపాటు పడ్డాం, చంద్రబాబు మాటలు నమ్మాం, ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. మరి అటువంటి ప్రజలంతా కూడా ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా చేయలేటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా. మరి దాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో మరి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన మైదుకూరు నియోజకవర్గంలో దూరు, మైదుకూరు, కాజీపేట, బ్రహ్మంగారిపట్నం, చాపాడు అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు బాగా విజయవంతంగా జరుగుతున్నాయి. మరి ప్రజలు వచ్చేసి అన్ని రకాల నష్టపోయాము అని చెప్పేసి మరి ఈరోజు ప్రజలందరూ ముందుకు వస్తున్నారు. మనం చూస్తున్నాం, ఏ ఒక్కైనా హామీ ఇచ్చాడా, అమలు చేశాడా? హామీని మాత్రం వరుసగా ఇచ్చాడు. మరి ఈరోజు ప్రతి ఒక్కరు ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేస్తారు. నేను ఒక్కడే మనం చేస్తున్నా, ఒక్క దఫా బేరీ చేసుకోండి. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు ఇచ్చినాడో అవి అమలు చేశాడా లేదా? మరి 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశాడా లేదా? ఒక్కరు కూడా తెలియజేసుకోండి. ప్రతి కుటుంబం కూడా తెలియజేసుకోండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో ఏ రకంగా ఆ కుటుంబం బాగుపడింది, వాళ్ళకి ఎన్ని రకాల లబ్ధి చేకూరింది, మరి వాళ్ళకి ఎన్ని రకాల ఇల్లు వచ్చాయి, ఇంటి స్థలాలు వచ్చాయి. మరి ఈ యొక్క 2 సంవత్సరాల్లో కనీసం ఏ ఒక్క పెన్షన్ అయినా ఇచ్చావా అని అడుగుతున్నా. 2 సంవత్సరాల్లో ఏ ఒక్క పెన్షన్ అయినా ఇచ్చావా? తల్లికి వందలు రావు, పంగనామాలు పెట్టావు. మరి గ్యాస్ సిలిండర్లు 3 అన్నావు. మహిళలంతా మోసపోయినారు. మరి నెలకు సంవత్సరానికి 3 సిలిండర్లు వస్తాయి, 6 రూపాయలు సరిపోతాయి, వాళ్ళు మోసపోయినారు. మరి యువత నిరుద్యోగ వృద్ధి, ఉద్యోగాలు అన్నావు. ఇప్పుడు చూసాగా ఏసీ ఏ రకంగా జరుగుతుందా, ఎంత వ్యతిరేకత వచ్చింది. అన్ని రకాల టోటల్ స్టాప్ అయిపోయింది. అసలు కేవలం ఇదే ఇంతకుముందు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి ఒక్క పథకం కూడా మనం కులం దుల్లా, మతం దుల్లా, పార్టీలు దుల్లా. మరి ఈరోజు మనం డిఎస్సీ పెట్టాడు జగన్ లోకేష్ బాబు. ఎంతో మోసం జరుగుతుంది. పేకాట ఆడిన వాళ్ళు కూడా చర్యల కింద తీసుకున్న ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో దాపురించిందంటే, అటువంటి వాళ్ళు మంత్రులుగా ఈరోజు ఉండాలంటే అంతకంటే హీనమైనటువంటి పరిపాలన ఒకటి ఎక్కడ. మరి ఈరోజు మనం చూస్తున్నాం అభివృద్ధి ఎక్కడ జరుగుతుందంటే, ఎక్కడైనా అభివృద్ధి ఉందా? ఒక్క అమరావతిలో 4 ఇళ్ళు కడుతున్నారు తప్పగా. మరి డబ్బులతో ఏం చేస్తున్నాడు? దాదాపు 3,41,000 కోట్లు అప్పు చేశావు. ఏం చేశావు? ఏమి ఇచ్చావు ఈ యొక్క 2 సంవత్సరాలు? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం చూసాం. ఆయన చేసింది కూడా అంతా 3,00,000 కోట్లు అయితే, ఆయన ప్రజలకు ఇచ్చింది డబ్బు వచ్చేసి 4,50,000 కోట్లు వివిధ పథకాల కింద ఇచ్చాడు. ఏది అమ్మఒడి కానివ్వండి, విద్యార్థి కానీ, వసతి కానీ,
వడ్డీ పంట రుణాలు కానీ పంట బీమా కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, పెన్షన్ కాను కానివ్వండి, చేయూత కానీ, ఆసరా కానీ, బీమా కానీ, నేస్తం కానీ, ఇవన్నీ కూడా కలుపుకుంటే 4,50,000 కోట్లు ప్రజలకు ఇచ్చాడు. మరి ఈరోజు నువ్వు 3,40,000 కోట్లు ఇప్పటికే 2 నెలలకే తీసుకున్నావు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది నీకు, అంటే దగ్గర 10 లక్షల కోట్లు పోతున్నావు. రాష్ట్రాన్ని దివాలా చేస్తారు. అప్పుతో ఏది నువ్వు కట్టకపోతే ప్రజల మీద భారం పడుతుంది. ట్యాక్స్ కూడా నువ్వే వస్తావు. అంటే ప్రజలను తాకట్టు పెట్టి వాళ్ళ తలకాలు తాకట్టు పెట్టి నువ్వు లోన్ తీసుకొని వచ్చి ఈ పొద్దు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నావు. కొన్ని ప్రజలకైనా మేలు చేసామంటే ఈరోజు గ్యాస్ సిలిండర్ దొరకడం విపరీతంగా రేట్లు పెంచినావు. యూరియా దొరుకుతుందా? లేదు. ఎరువులు విపరీతంగా రేటు పెంచేసి, మరి పెట్రోల్ డీజిల్ పెడితే అది అందుబాటులో లేవు, ఉన్నా కానివ్వండి ఆ ధరలు ఆకాశాలు. ఇటువంటి పరిపాలన చేస్తున్నాం. ఇంకా ఒకటి ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచన ఉన్నారు. ఇంకా 2-3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది, ఇప్పటి నుంచి ఎందుకులేని గతవాడి 1 సంవత్సరం పోయిన తర్వాత ప్రజలు విపరీతమైన వ్యతిరేకత వచ్చి ఈ ప్రభుత్వాన్ని కూకటి వెళ్తే తీసి పడేసేదానికి అన్ని రకాల ప్రజలు సిద్ధమవుతున్నారు. దానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది. దానికోసమే ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే వచ్చింది. కానీ ఈరోజు ఈ అధికార పార్టీ కూడా ప్రభుత్వం ఎవరైనా నోరు విప్పి వ్యతిరేకత వ్యక్తం చేస్తే కేసులు పెట్టి జైలు పాలు చేస్తాం. ఎన్ని రోజులు భయపెడతావు? అట్లా ఎన్ని రోజులు భయపెడతావు? మరి మీ భయానికి భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఖచ్చితంగా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. అవసరం అనుకుంటే జైలు బరువు కార్యక్రమాన్ని కూడా పిలిపించేవారు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తాను ప్రభుత్వం.